పండగకి ఏది తెచ్చినా వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి కూడా తెచ్చేది ఆయన. ఒక్క ప్రాబ్లం ఉంటేనేమో ఏదైనా డాక్టర్లు కూడా చేసి బతికించేది, కానీ అన్ని ప్రాబ్లమ్స్ లంగ్స్ ఖరాబ్ అయిపోయినాయి, లివర్ వాపు వచ్చేసింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, కాలు ఇన్ఫెక్షన్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఫిష్ వెంకట్ గారి నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అడ్డగుట్టలో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ మరదల్లో అయితే ఆయనతో ఉన్న అనుబంధాన్ని అసలు ఆయన విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధగా ఉందని చెప్తున్నారు. లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. అండి, ఫిష్ వెంకట్ గారు ఎలా ఉండేవారు, ఏంటండి అసలు? ఆయన బయట వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా చూసుకునేవాడో వాళ్ళ ఇంట్లో మమ్మల్ని వాళ్ళ తమ్ముడు సరిగా హెల్త్ బాగాలేదని మమ్మల్ని మా పిల్లల్ని బాగానే చూసుకునేదండి. మా పిల్లలకైతే చాలా అది చేసేది ఆయన. మళ్ళీనేమో వాళ్ళ భార్య పిల్లలు ఎవరు ఆమెను చూడొద్దు రావద్దు అన్నా కానీ మా కోసం చాలా కొట్లాడేది. మా పిల్లల్ని చాలా బాగా చూసేది. ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతో అద్భుతంగా నటించారు, ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇలా అనారోగ్యంతో ఉన్నారన్నప్పుడు ఇండస్ట్రీ స్పందించలేదని కొంతమంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? లేదండి, చేసేవాళ్ళు చాలా సహాయం చేశారు. చేయలేదని అబద్ధం ఎందుకు చెప్పడం, చేసిండ్రు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలానే చేసిండ్రు, బయట వాళ్ళు కూడా సహాయం చేసిండ్రు. కాకపోతే ఆయన ఇంకా దేవుడు కాపాడలేదు. ఆయనకి ఒక్క ప్రాబ్లం ఉంటేనేమో ఏదైనా డాక్టర్లు కూడా చేసి బతికించేది, కానీ అన్ని ప్రాబ్లమ్స్ లంగ్స్ ఖరాబ్ అయిపోయినాయి, లివర్ వాపు వచ్చేసింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, కాలు ఇన్ఫెక్షన్ అయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎంత డాక్టర్లు అయినా దేవుడి చేతిలో లేనిది మన చేతిలో కూడా లేదు, వాళ్ళ చేతిలో కూడా లేదు కదా. ఇంకా అందుకనే ఆయన అంతే, ఇక అక్కడికే ఆయుష్ ఉంది, అక్కడికే అయిపోయింది అంతే. అంటే సినిమాల్లో చూస్తే ఎంతో చలాకీగా ఉండేవారు, ఎంతో యాక్టివ్గా ఉండేవారు. అలాంటి వ్యక్తి అట్లా సడన్గా అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అది చాలా ఆయన డ్రింకింగ్ వల్లనే వచ్చింది కదండి, దానివల్లనే వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత అయినా కొన్ని తెలిసిన తర్వాత, ఇప్పుడు 4 years బ్యాకే తెలిసింది, అప్పుడైనా జాగ్రత్త పడితే బాగుండేది. ఇంకా ఆయన ఏం పట్టించుకోలేదు, ఏం కాదులే అనుకున్నాడు. ఒకటి ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు కూడా లేకుండే కిడ్నీ చేంజ్ చేసుకోవడానికి. దానివల్ల ఆ 4 years నుంచి అట్లనే ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువైపోయి ఇంత పరిస్థితి అయిపోయింది. అంటే ఒకవేళ కిడ్నీ మార్చి ఉంటే ఆయన బతికేవారా? కిడ్నీ మార్చినా కానీ డాక్టర్లు అదే మేము అన్నాము, కిడ్నీ మారిస్తే బాగుంటుంది కదా అంటే, కిడ్నీ మార్చినా కానీ లివర్ కూడా ఖరాబ్ అయింది కదా, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, దీనివల్ల మేము ఒక్కటి అంటే చేస్తాం, ఇన్ని రకాలు మేము కూడా ఏం చేయలేము కదా అని అన్నారు. అందుకని ఇంకా అయిపోయింది. 4 ఏళ్ల క్రితమే అలా అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే బతికేవారు అంటున్నారు. మరి మీ వాళ్ళు అంటే వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు ఏం చెప్పలేదు, ఆయనకి జాగ్రత్తలు చెప్పలేదా? ఆయనకి చెప్పేంత వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా చెప్పరు. ఎందుకంటే మా ఆయనకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆయనకు కొంచెం మైండ్ కూడా సరిగా ఉండదు, హెల్త్ బాగుండదు. ఇంకా అలా చిన్న తమ్ముడు బాగానే ఉంటాడు, కానీ ఆయన చెప్పిన మా బావ వినేది కాదులే, వినకపోతుండే. తమ్ముళ్ళు చెప్పిందే అన్న వినలేదు ఎప్పుడు. వీళ్ళు కూడా అన్న కదా అని అంత క్లోజ్గా ఏం చెప్పడం అంత చేయకపోతుండే. వాళ్ళన్న చెప్పిందే వీళ్ళు విన్నారు తప్ప, వీళ్ళు చెప్పింది వాళ్ళన్న ఏం వినలేదు, వీళ్ళు చెప్పలేదు కూడా అసలు. భార్య పిల్లలు మీ అక్కగారు వాళ్ళు కూడా ఏం చెప్పేవాళ్ళు కదా? చెప్పేది పాపం, ఆమెకు ఉండేది బాగానే, కానీ ఆమె చెప్పిన ఆయన వినేది కాదు. భార్యను కూడా వినకపోతుండే ఆయన. ఆమె కూడా బాగానే బాధపడింది ఆయన కోసం. ఎన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడల్లా తనే కదా దగ్గరుండి చూసుకునేది. ఆమెకు ప్రాబ్లమే, కాళ్ళు నడవరాదు, ఆమె చాలా కష్టం. అయినా చెప్పేది కొన్ని వినేటిదేమో, కొన్ని అయితే ఈ హెల్త్ విషయంలో అయితే అసలు వినలే. ఇప్పుడు వెంకట్ గారు లేరు, ఆయన లేకపోవడం వల్ల కొడుకులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళు జాబ్స్ చేస్తున్నారా, పర్లేదా, ఏంటి అసలు? ఇప్పుడైతే ఇన్ని రోజులు చేయలేదు, పెద్ద పిల్లగాడే చేస్తాడు, చిన్న ఆయన ఏం చేయదు. ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత కదా వాళ్ళకి ఇప్పుడు బాధ్యత తెలుస్తుంది, వాళ్ళ నాన్న లేని లోటు తెలుస్తుంది. ఇంకా ముందు చేస్తే చెప్పలేము, కానీ ఇన్ని రోజులైతే వాళ్ళకి ఎట్లాంటి బాధ్యత తెలియలేదు. వాళ్ళ నాన్నని అన్నీ చూసుకునేది కాబట్టి ఇక వాళ్ళకి ఏం తెలియలేదు. వెంకట్ గారు సినిమాల్లో ఉన్నారు, ఆయన పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన?
మా బావకి చాలా ఇష్టం ఉండేది. ఇద్దరు కొడుకులను సినిమాలో తీసుకురావాలని ఆయనకు చాలా ఇష్టం ఉండేది. పెద్ద అబ్బాయిని ఒక సినిమాలో తీసుకొచ్చిర్రు. తర్వాత చిన్నవాడిని కూడా అదేదో షార్ట్ మూవీ కూడా తీసిర్రు. కానీ మాత్రం పిల్లలకి ఇష్టం లేకుండే, అంటే కెమెరా ముందు రావడానికి భయం పడేది వాళ్ళిద్దరు. అందుకనే పోలేదు. కానీ మా బావకైతే చాలా ఇష్టం ఉండే ఇద్దరు పిల్లల్ని ఫిలింలలో తీసుకురావాలని. ఆయనకు చాలా ఆశ. మీ పిల్లలు మీ ఫ్యామిలీతో ఎలా ఉండేవారు? మాతో మంచిగా ఉండేది. మా పిల్లల్ని చాలా బాగా చూసుకునేది. మా మా ఆయన ఏం పని సరిగ్గా చెయ్యదని మా బావ మా ఇద్దరు పిల్లల ప్రతి బర్త్డేకి కూడా బట్టలు తీసుకొచ్చేది, కేకులు తీసుకొచ్చేది. ప్రతి పండగకి ఏ పండగకి ఏది తెచ్చినా వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి కూడా తెచ్చేది ఆయన. మా బావ మా పిల్లల్ని మంచిగా చూసుకునేది. ఇంకొక మరదలు సోనియా గారు ఉన్నారు, ఆవిడతో ఒకసారి మాట్లాడు. మీతో ఎలా ఉండేవారు ఏంటండి? నాతో కూడా చాలా బాగుండేవారు. పిల్లలతో చాలా బాగా మాట్లాడారు. ఎక్కువ బాండింగ్ అంటే పిల్లలతోనేనండి. ఎందుకంటే నేను ఆయనను చూసి ఎక్కువ భయపడేదాన్ని. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడంటే లేచి నిల్చోవడం అనేది నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. బావగారికి కూడా మా ఫ్యామిలీ అన్న, మా చిన్న బావగారి ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం. చాలా బాగా చూసుకునేవారు పిల్లల్ని మాత్రం. అది మాత్రం మర్చిపోలేకపోతున్నాం. మా పిల్లలు కూడా ఆ ఎమోషన్ నుంచి తట్టుకోలేకపోతున్నారు. మా పెద్దాడి లేడు అని తట్టుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది? చాలా బిజీగా ఉండేవారు కదా, అప్పుడు ఎలా ఉండేది అసలు? బిజీగా ఉండేవారు, మళ్ళీ ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసేవాళ్ళు బాగానే. ఎక్కువ మాత్రము ఆయన సినిమాలోకి వెళ్ళినా అంత ఆయనకి నేను సినిమాలో చేస్తాను అన్న ప్రౌడ్ మాత్రం లేదు. అందరితో చాలా సాధారణ మనిషిలాగా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. అది ఆయనని మెచ్చుకునేవాళ్ళు చాలామంది. ఈయన అసలు సినిమాలో చేసినా కూడా ఇంత ప్రౌడ్ లేదని చాలామంది మెచ్చుకునేవాళ్ళు. అందుకే ఆయన మంచితనం చూసి కూడా చాలామంది, ఆయన చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు. చాలామంది అంటే వెంకట్ గారు ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ఇండస్ట్రీ పట్టించుకోలేదని చాలామంది అంటున్నారండి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోలేదు. సహాయం చేసేవాళ్ళు చేశారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం కొంచెం పట్టించుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పారు, కానీ అసలు ఏమాత్రం తను రెస్పాన్స్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కొంతమంది చేశారండి, ఎందుకు అబద్ధం ఆడాలి, చేసేవాళ్ళు మాత్రం చాలామంది చేశారు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు చేశారు, కొంతమంది సినిమా చిన్న ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చేశారండి, పేర్లు తెలీదు, చేశారండి వాళ్ళు కూడా. డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నం చేశారు, ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇంకా వాళ్ళు కూడా కాపాడాలనే చూస్తారు, కానీ ఎవరు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇంకా వీలు కాలేదు. మేమందరం అనుకున్నామండి బతుకుతాడు, మంచిగా అయిపోతాడు అని. ఎందుకంటే 2-3 సార్లు కూడా ఆయన ఇట్లా సిక్ అయినప్పుడు మంచిగా అయిపోయి వచ్చాడు. ఇక్కడ ఇంకో హాస్పిటల్లో, లింగంపల్లి హాస్పిటల్లో మంచిగా అయిపోయి వచ్చాడు. అయితే అట్లాగా అవుతాడు కదా మా బావగారు అని మేము కూడా అనుకున్నాం, హోప్ ఉండే మాకు బాగా. ఇంకా తర్వాత డాక్టర్స్ లోపల ఏం చెప్పలేకపోయారు వాళ్ళు. సడన్గా చెప్తే ఏంటి అనేసి లాస్ట్ మూమెంట్లో ఇంకా చెప్పేశారు వాళ్ళు అట్లా. ఇంకా మా ఇంటికి పెద్ద ఆయనేనండి, మా ముగ్గురికి ఫ్యామిలీకి ఆయననే. ఏ ఫంక్షన్స్ అయినా, ఏ పండుగలైనా మేమందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు ఆయన లేడు అంటే చాలా బాధగా ఉంది మాకు. వెంకట్ గారు 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యారన్నారు. అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు? ఏంటి ట్రీట్మెంట్ అండి? ట్రీట్మెంట్ తీసుకుంటా, డయాలసిస్ తీసుకుంటూ అన్నాడు. కరెక్ట్గా తీసుకున్నాడండి. డయాలసిస్ బాగా తీసుకుంటాడు ఆయన. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అదేంటో ఏమో తెలియదు, కానీ లివరు, కాలు ఇన్ఫెక్షను, కిడ్నీలు, ఈ 3 ఒకటేసారి వచ్చేవరకు ఆయనకి కోరుకోలేకపోయారండి. కరెక్ట్ ట్రీట్మెంట్ కాలేదు. ఏదో ఒకటి ఉన్నా కూడా ఆయనకి సెట్ అయిపోయేవాడు, బాగా అయిపోయాడు. కానీ ఈ 3 ఉండటం వల్ల ఆయన కొంచెం ట్రీట్మెంట్ కాలేదండి తనకి. అదే బాధగా ఉంది మాకు ఇప్పుడు. ఇంటికి పెద్ద, ఎందుకంటే ఆయనను చూసి తమ్ముళ్ళైనా అందరూ భయపడేవాళ్ళు. ఆయన లేడని తెలిసి మాత్రం మాకు ఇంట్లో ఏదో విధంగా ఉంది మాకు. అన్నకి అనారోగ్యం వచ్చినప్పటి నుంచి తమ్ముళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ చాలా ఇచ్చాడండి తను. చిన్న తమ్ముడు మా ఆయన చాలా సపోర్ట్ ఇచ్చాడు. తను కూడా డయాలసిస్కి తీసుకెళ్ళేవాడు. చిన్న తమ్ముడు అంటే చాలా ఇష్టం తనకి. తన పేరు సాయి.
మరి రారా తీసుకెళ్దు గారు అంటే బండి మీద తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాడు. ఎక్కడికైనా బయటికి వెళ్ళేదంటే కూడా బండి మీద తీసుకొచ్చేవాడు. ఇక్కడ ఇట్లా ఒక్కొక్కసారి పట్టుకొని కూడా చాలా బాగా చూసుకునేవాడు. చిన్న బాండింగ్ ఎక్కువ చిన్న ఆయనకి. ఆయన అంటే బాగా ఇష్టం. వెంకట్ గారు బాగా సినిమాలు ఎక్కువ చేస్తున్నప్పుడు, డబ్బులు బాగా సంపాదిస్తున్నప్పుడు ఫ్రెండ్స్కి అందరికీ బాగా ఖర్చు పెడతారు, అందరినీ ఫ్రెండ్స్ అందరిని బాగా చూసుకుంటారు అంటారు. ఎంతవరకు? చూసుకునేవాళ్ళండి, బాగానే చూసుకుంటారు. బయట వాళ్ళని కానీ ఎవరికైనా ఆపద వచ్చినా మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా ఇట్లా ఎవరైనా చనిపోయినా వెళ్ళి చేసేవారండి. తను చాలా హెల్ప్ చేశారు కాబట్టే ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామంది వచ్చారు ఆయన మంచితనం చూసి. అంటే సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశారు, ఫ్యామిలీకి సరిగ్గా పిల్లలకి ఇవ్వలేదని. అవునండి, ఫ్యామిలీకి మాత్రం ఏం సెట్ చేయలేదండి. తనకి 2 బాబులు, ఒక పాప మ్యారేజ్ అయింది కానీ బాబులు ఇంకేం సెట్ అవ్వలేదు. ఇంకా బాబులు సెట్ అవ్వాలి, ఇంకా ఆయన లేడు, ఇంకా వీళ్ళు ఎట్లా ఉంటారో ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళ డాడీ లేడు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది బాధ్యత అనేది. వాళ్ళ డాడీ ఉన్నన్ని రోజులు ఏం తెలియలేదు, పని అనేది ఏం చేయలేదు. ఇప్పుడు చేస్తారు, బాధ్యత తీసుకుంటారు, వాళ్ళ మమ్మీని కూడా బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను నేను.